హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బియ్యం పిండితో అప్పడాలు ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. 1 కప్పు బియ్యం పిండికి 2 కప్పుల వాటర్, అలాగా 2 కప్పుల బియ్యం పిండికి 4 కప్పుల వాటర్ కొలతలతో పోసుకోవాలి. ఒక పావు గంట సేపు బాగా కాగబెట్టుకోవాలి. ఇలా బాగా కాగి బుడగలు రావాలి. ఇప్పుడు టేస్ట్ కి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ నువ్వులు, కొంచెం కారం. నువ్వుల్ని ఇష్టపడని వాళ్ళు వేసుకోపోయినా పర్లేదు, వేసుకుంటే అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటాయి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా కాగబెట్టుకోవాలి. ఇలా బాగా కాగాక 2 కప్పుల బియ్య పిండి వేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. బాగా వేడిగా ఉంటుంది కాబట్టి ఒక బేషన్ లో వేసేసుకొని గంట సహాయంతో బాగా కలుపుకోవచ్చు. ఈ అప్పడాలు మనకి ఎండ లేకపోయినా కూడా ఎండిపోతాయి. ఎండ అందరికీ ఉండదు కదా, అందుకని ఇలా సింపుల్ గా మనం ఇంట్లో అప్పడాలు పిల్లలకి చేసి పెట్టుకోవచ్చు. ఇలా గంటతో మొత్తం బాగా కలుపుకున్నాక చేతుల్ని తడి చేసేసుకొని ఇలా మనకి నచ్చిన షేప్ లో ఇలా పిండి ముద్దలు చేసేసుకొని పెట్టుకోవాలి. ఇలా అంతా పిండి ముద్దలు చేసేసుకొని ఒక ప్లేట్ లో పెట్టేసేసుకున్నాక వీటిని మనం మళ్ళీ వాటర్ పోసేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడకబెట్టుకోవడం వల్ల మనకి అక్కడక్కడ పిండి ఏదైనా ఉన్నా కూడా ఉడికిపోతుంది అనమాట. ఇప్పుడు ఒక పాత్రలో కొంచెం వాటర్ పోసేసుకొని బాగా ఒక 10 మినిట్స్ వరకు కాగబెట్టుకోవాలి. ఇలా కాగాక ఈ పిండి ముద్దల్ని దీనిలో స్లోగా పెట్టుకోవాలి. ఇలా వాటర్ మనకి పిండి లాగా వస్తుందంటే ఇవి ఉడికిపోయినట్టే. ఇప్పుడు ఒక గంట సహాయంతో ఒక పాత్రలోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక వీటిని వేడి మీదే మనం ఏమీ చేయనక్కర్లేదు, కొంచెం గోరువెచ్చగా ఉన్నంత వరకు ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఆరాక ఇలా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక ఈ పిండిని ఇప్పుడు చిన్న చిన్న ముద్దలుగా చేసేసుకొని పూరి ప్రెస్ లో వేసేసుకొని అప్పడాల్ని రెడీ చేసేసుకోవచ్చు. మనం పిండి కలపడమే కొంచెం ప్రాసెస్, కానీ ఇలా చేసేసుకున్నామంటే చాలా టేస్టీగా ఇంట్లో వడియాలు సింపుల్ గా ఈజీగా చేసేసుకోవచ్చు. మనం ఇలా ఒత్తేటప్పుడు ఆ పిండి ఆరిపోయి మనకి కొంచెం అతుక్కుందంటే కొంచెం వాటర్ అద్ది మళ్ళీ బాల్స్ పెట్టేసి చెయ్యండి, చాలా ఈజీగా వస్తాయి. ఇలా ఫస్ట్ డే ఎండ లేని వాళ్ళు ఫ్యాన్ కింద పెట్టేసేసుకున్నా, కొంచెం ఎండ తగిలేటట్టుగా సెకండ్ డే ఎండ పెట్టుకున్నారంటే నిల్వ ఉంటాయి, పాడిపోవు. చాలా చాలా టేస్టీగా ఉండే బియ్య పిండితో అప్పడాలు రెడీ. ఇప్పుడు వీటిని ఫ్రై చేసేసుకోవడానికి ఒక కడాయిలో నూనె పోసుకొని నూనె వేడెక్కాక వీటిని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేపుకోవాలి. హై ఫ్లేమ్ లో పెట్టుకున్నామంటే మాడిపోతాయి. ఇలా వేపుకున్నాక ఒక టిష్యూ పేపర్ ప్లేట్ లో తీసుకుంటే ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే పీల్చేసుకుంటుంది. చాలా చాలా టేస్టీగా ఉండే బియ్య పిండితో అప్పడాలు రెడీ. చాలా సింపుల్ గా ఈజీగా ఇంట్లో మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మనం బయట తెచ్చుకునే అప్పడాలు వాటిల్లో కొంచెం వంట సోడా గానీ మైదా పిండి గానీ వేస్తారు విరిగిపోకుండా ఉండడం కోసం. ఐ హోప్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.